హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. నిన్నటి బ్లాగ్కి కంటిన్యూషన్ ఇది. ఇవి డిచ్ పెళ్ళికి వచ్చిన మా నాన్న పిక్ చేసుకోవడానికి వచ్చిండు. నమస్తే ఒకటి. నమస్తే. పిక్ చేసుకోవడానికి జల్దీ రాయంటే లేట్ వచ్చిండు మావాడు. పిక్ చేసుకున్నాడు. ఈ ఇంటికి వెళ్తున్నాం. అయ్యో మా చెల్లె స్వీటీ డాక్టర్. చెల్లె వల్ల ఆర్మూర్లో డ్రాప్ చేసి కొత్తపల్లి పోతాం. ఇక చూడు స్వీటీ, బ్లాగ్లో వస్తావు ఇక నువ్వు కూడా. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నావా లేదా నా ఛానల్కి? ఇప్పుడు వేసుకో. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదట, కాకపోతే మన వీడియోస్ అయితే వేసిందంట. అప్పుడు చెప్పే మా నాన్న నేను కెమెరా ఆఫ్ చేసినప్పుడు అంత కంటెంట్ అంత ఇస్తుండు, కెమెరా ఆన్ చేసినప్పుడు అయితే ఇస్తలేడు. ఇద్దరు అన్నదమ్ములు వచ్చినప్పుడు బ్యానర్ కట్టిద్దాం అనుకున్నా. మా తమ్ముడు కూడా వస్తుండు ఒక 2 days లో. ఇద్దరం ఒకటేసారి వస్తే మా ఇద్దరికి బ్యానర్ కట్టిస్తున్నానంట. అయ్యో నేను రాగానే సీట్ బెల్ట్ పెట్టుకున్నా, నన్ను చూసి పెట్టుకున్నా, లేకపోతే పెట్టుకోకపోతుండే. నేను సీట్ బెల్ట్ పెట్టుకోవాలా కంపల్సరీ. మనం అప్పట్లో ఇండియాలో ఉన్నప్పుడు పెట్టుకోకపోతుంటే కానీ అలవాటైంది. సీట్ బెల్ట్ ఇంపార్టెన్స్ ఏందో తెలిసింది. సో పక్కా పెట్టుకోండి. నాన్న నువ్వు కూడా కంపల్సరీ పెట్టుకో ఇప్పటి నుంచి. ఆ ఎయిర్ బ్యాగ్స్ రావు సీట్ బెల్ట్స్ పెట్టుకోకపోతే. ఓకే గాయ్స్, ఆ గయా హమారా ఆర్మూర్. 2 years అవుతుంది ఆర్మూర్లో అడుగు పెట్టాక. చెల్లమ్మని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోవడమే. ఇది మామిడిపల్లి చౌరస్తా. చూసుకోండి మన బ్లాగ్స్లో. ఇక హౌసింగ్ బోర్డ్ కాలనీకి ఎంటర్ అయిపోయినాం. అప్పట్లో బండ్లు వేసుకొని బాగా తిరుగుతున్నాడు నేను. తిరిగినా మస్తు ఇక అప్పుడు. అవన్నీ డాడీకి చెప్తున్నాడు. అది గాయ్స్ చెప్పినా కదా, పాలెంలో మా మరదల్ది గోల్డ్ ఫంక్షన్ ఉంది. సో చెల్లె కూడా అక్కడికే వస్తుంది. స్వీటీ అక్కడికి వెళ్దాం. ఓకే బాయ్ గాయ్స్. నేను మా నాన్న ఇక మా ఊరికి స్టార్ట్ అయిపోయినాం. చెల్లెని ఆడ దించేసి పోతున్నాం. ఇక ఒక 10 minutesలో ఇంటికాడ ఉంటాం. ఫ్రెష్ అయ్యి ఇక అటు పాలెం వెళ్ళడమే. మా బుడ్డోడు పాలెంలోనే ఉన్నాడు. వాడికి 4 months ఉన్నప్పుడు ఆస్ట్రేలియా నుండి పంపించిన. ఇప్పుడు వాడికి 9 months. అంతే కానీ 9 నెలలు. 10 పడ్డాయా? 10 months. సో మస్తు మిస్ అయినా వాడిని. ఇప్పుడు మస్తు ఎక్సైటెడ్గా ఉన్నా వాడిని చూడ్డానికి వెళ్తున్నా. మన ఆస్ట్రేలియాలో ఎవ్రీడే 10 గంటలు ఊబర్ చేస్తా. ఒక్కసారి కూడా హారన్ కొట్టాను నేను. మా బ్యాక్ టు బ్యాక్ హారన్ కొడుతాడు. సైడ్ పంటలో పచ్చ కొడుతుంది. ఆస్ట్రేలియా వాళ్ళకు పొలం అంటే తెలుసా? వరి పండిస్తారా? వరి పండిస్తారు. హార్వెస్టర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫార్మర్స్ ఉంటారు సేమ్ మన లెక్కనే. వాళ్ళు సపరేట్ ఒక 100-200 ఎకరాలు, ఇట్లా 1000 ఎకరాలు చేస్తారు డైరెక్ట్. అంటే దాంట్లోనే అన్ని చేస్తారు అన్నట్టు. వరి అని కాదు కానీ ఫ్రూట్స్ వేస్తారు, వెజిటేబుల్స్ వేస్తారు. అనే ఒక ఇల్లు కట్టుకుంటారు అన్నట్టు. అలానే ఉంటారు వాళ్ళు. అదంతా ఇక సిటీకి సంబంధం లేకుండా బయట ఉంటారు. ఇక కూరగాయల మార్కెట్ ఉంటుంది. కూరగాయల మార్కెట్ ఉంటుంది, పెద్ద ఉంటుంది కూరగాయల మార్కెట్. మన నిజామాబాద్లో గంజి ఉన్నట్టు ఉంటుంది అది. టమాటా, వంకాయ వండుతాయి, అన్ని వండిస్తారే. సేమ్ మన లెక్కనే ఉంటుంది. మా నాన్నకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సో ఎండలో బాగా కష్టం ఉంటుంది, బట్ ఆ వ్యవసాయం లేనిది వీళ్ళకి మనసులో పట్టదు అన్నట్టు. మా అమ్మని బంద్ చేయమన్నాం. నువ్వు ఓకే తోటలోకి ఓకే. మా అమ్మ వింటలేదు, ఎందుకంటే వాళ్ళకి తోటలోకి ఉంది మనసులో పట్టది. ఇక మా వాళ్ళనే కాదు, ఇక వేరే వాళ్ళు అందరూ అంతే ఉంటారు. కానీ వ్యవసాయం చేసే వాళ్ళందరికీ అంతే. కొడుకులాడు బయట పోయి ఎన్ని లక్షలు సంపాదించినా కానీ ఈడ మళ్ళీ చేసే పనికి తప్పుకోరు. ఇక మై డాడ్ ఈస్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. మా నాన్న లెక్క కావాలని అనుకున్నా నేను. కానీ అంటే నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. కానీ సో చెప్పిండు కదా మా నాన్న, అంటే మేము కూడా ఎండలా కష్టపడద్దని చదివిపించారు. ఆ చదువు మనం 20 ఏళ్ళు చదివినాం, కానీ ఆ చదువుకి మనం చేసే పనికి సంబంధం ఉండాలి. తోటలోకి తీసుకుపోయి వెళ్తే మీరు కూడా మళ్ళీ ఇదే గొడ్డు చాకరీ అవుతుంది. మంచిగా చదివిపియాలా, బయట పంపించాలా. బచ్పన్సే నన్ను బయట పంపిద్దామని డిసైడ్ అయినావా ఎట్లా? ఎందుకంటే ఎక్కడికి మంచిగా చదివిపియాలా, మంచిగా చదివియాలి. ఎడ్యుకేషన్ బాగుంటే బాగుంటుంది. ఇంటికి వెళ్ళే రూట్లో మా నాన్నతో చిన్న ఇంటరాక్షన్. నన్ను ఏం చేయాలనుకున్నావు చెప్పే నాన్న. నన్నైనా తమ్మున్నైనా
నీకు ఏదైనా గోల్ ఉండేనా ఇట్లా మామూలు కలెక్టర్ చేయాలా పోలీస్ చేయాలా? అది కోరికలు లేకుండా నాకు హీరో వేయాలని ఉంది. హీరో సినిమా హీరోనా? సినిమా హీరో కావాలా నా కొడుకు, మంచిగా చదివిస్తే హీరో అవుతాడు. చదివిస్తే హీరో ఎందుకు అవుతాడు? యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేస్తే హీరో అవుతాడు. ఎంపీసీ బైపీసీ చేపిస్తే హీరో కాడు. ఫస్ట్ అయితే చదువు అవసరం కదా. ఓకే, చదువు తర్వాతనే అన్నీ. అదే హీరో హీరో ఎందుకు చేద్దాం అనుకున్నావు నన్ను చెప్పు. అప్పుడు సినిమాలు అంటే బాగా ఇష్టం నాకు. ఓకే, సినిమాలు చూస్తుండే కదా, సినిమాలు చూడడం వల్ల నా కొడుకును కూడా హీరో చేయాలా. హీరో కాకపోయి ఉంటా ఇంకా హీరో కాకపోతే క్రికెట్లో ఛాంపియన్ అవుతా అని ఉండే ఇద్దరు, కానీ వేరే వాళ్ళని అడిగితే అది మంచిగా ఉండదు అంటని వేరే వాళ్ళు చెప్పగానే ఎంతకే ఊకుడిపోయినాయి. అది నా యాక్చువల్ గోల్, క్రికెట్ ప్లేయర్ అవ్వాలని ఉండే. మా నాన్నకు కూడా చెప్పిన అకాడమీలో జాయిన్ కాదందుకు హైదరాబాద్ పోయినాం మేము. కానీ అదంతా కుదరది, ఆల్రెడీ ఆడ 11 మందే కొట్టుకుంటుర్రు, ఈడిపోయి ఏమాడతారని అన్నారు. సో ఐడి తీసుకున్నాం అన్నట్టు, అంతే. పెద్ద కాన్సన్ట్రేట్ చేయలే. ఫ్యాషన్ డిజైన్ కూడా వేపియాలని ఉండే, చేస్తా అన్నాడు మా వాడు కూడా. కానీ అది వేరే వాళ్ళని తెలుసుకుంటే తెలిసిన వాళ్ళను బాగా లాంగ్ టైం తీసుకుంటుంది, కష్టము, ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసరికి వద్దులే ఇక అని ఊరుకున్నాం. ఇక అర్థమైందా? వేరేళ్ళు చెప్పింది వినకండి, ఓకేనా? వేరేళ్ళు ఇట్లా చెప్పి అందులో బాగా టైం పడుతుంది, అందులో కుదరది అట్లా అంటే అక్కడనే ఆగిపోకండి. అట్లీస్ట్ వీ హ్యావ్ టు ట్రై, వీ షుడ్ నెవర్ గివ్ అప్. శ్రమ పడితే విజయం సాధించగలుగుతాం. అది ఇప్పుడే వస్తున్నా. ఏం చేస్తున్నావు? ఇలా పడుతున్నావు వీడియోలో. సరే సరే అడగలుగుతాం. మా నాన్న ఎప్పుడు నేను మా తమ్ముడు అన్నది కాదనలేడు. సో మా యువాన్ అని కూడా అట్లనే పెంచుతామని అనుకుంటున్నా. వాడికి ఏది నచ్చితే అది చేపిస్తా, అంతే. అంతేనా నాన్న? అంతే, నచ్చిందే ఇంట్రెస్ట్ ఉంటుంది మంచి. ఒకటి నచ్చితే ఒకటి చేస్తామంటే అది ఇంట్రెస్ట్ ఉంటుంది, చెయ్యలేము. ఇదంతా డిస్కషన్ ఒకసారి ఎప్పుడన్నా మా నాన్నతో, మా తమ్ముడు, నేను, మా నాన్న కూర్చొని మంచి ఒక పోడ్కాస్ట్ లెక్క చేస్తా. వెల్కమ్ టు కొత్తపల్లి. ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. చలో, మా తోట ఈయనే ఉంటుంది. ఇదంతా మాదే. ఇదంతా మురం కొట్టించిండు మా నాన్న. ఎందుకు ఎండ పోతుంది అక్కడ? ఏమేసినావు? ఇట్లా కొట్టేసిండట. మా ఇల్లు, మా అమ్మ. ఒక్క నిమిషం మాకు హారతి తీసుకురా. మై మదర్. బాబాయ్ మంచిగా నమస్తే. ఒకటి మై సిస్టర్. హాయ్ ఇక మా బావ ఇది తెలిసి ఆల్రెడీ బ్లాగ్లో చూసారు. ఈడు కాదు ఈయన. హాయ్ తేజ. అయ్యా మంచిగా బావ వాళ్ళ తమ్ముడు మా గంగు. నువ్వు ఎడుతున్నావు, నవ్వుతున్నావు. అందరు మంచిగా అక్కడ మా అమ్మమ్మ. కానీ నచ్చుడికి మా బుడ్డోడు లేడు. ఇది ఉండాలా? ఇది లేని ఎట్లనే? మా పిన్ని మంచిగా ఉన్నా. మంచిగా ఉన్నా. ఇదేంటి గైస్? చేతులు కడుక్కున్నామని వచ్చినా ఇలా టమాటాలు పెట్టింది. టమాటాలు పెడతారు ఇంకా టమాటాలు కూడా ఫ్రిడ్జ్ లో పెడతారు, గడ్డు పెడతారు. చేతులు కడిగి పెడతారా? 2 hours later. అమ్మా ఇగో వీడియోలో పడుతున్నావు. నాన్న ఆల్రెడీ పడ్డాడు. పడ్డాడు అంటే అది కాదు, వీడియోలో పడ్డాడు. వీడియోలో పడ్డాడే. చలో గాయస్, ఇయో ఇంటికి పోయి మంచిగా తయారైనా పాలెం పోతున్నా.
ఆంధ్రవేళ మా అమ్మతోని నాన్నతోని ఇంటరాక్షన్ ఇక ఆంధ్రవేళ ఫనీ చేసుకుంటూ పోతాం. పాలెంకి పోయినాక బుడ్డోని చూపిస్తా ఇక. బుడ్డోని కలిసినాక నన్ను చూడంగానే ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. నన్ను గుర్తుపడతాడా లేదా చూద్దాం. ఏమంటావు అమ్మ, గుర్తుపడతాడా లేదా నన్నాడు? గుర్తుపడతాడు. ఓళ్ళతో రాళ్ళకి మాట్లాడు, రక్తంతో కుడతాడు, రక్తంతో కుడతాడు, రక్తంతో కుడతాడు. ఓళ్ళ రక్తం వాళ్ళకి పెడుతుంది నాది దేవుడు. మీ నాన్నకు రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు రూపాయి ఖర్చులు? ఏమిడాల కాడ ఖర్చు ఉండదు. ఇప్పుడు వెమ్లవాడాక ఇంటికెళ్ళి ఓకే గైస్, మీకు మేబీ ఇది అర్థం కాదు. ఇప్పుడు నెక్స్ట్ శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి రోజు మా బుడ్డోడి ఇంటికెళ్ళి తీసుకున్నాను హెయిర్ కట్. అదే డిస్కస్ చేస్తున్నారు అన్నట్టు. సో వెమ్లవాడ కాడ అది ఇస్తే అక్కడ నాన్ వెజ్ ఉండదు కదా, వెజ్ పెట్టాలా. అందుకే అగ్గసగ్గలు వెళ్ళిపోతుందా అని ఆయ అంటుంది ఇక మా నాన్నని. ఆయన చూపిస్తే అర్థమైంది. ఆయన నమసేవుడు ఆగాదే. నమస్కారం, బాగున్నారు అందరూ? నమస్కారం. నువ్వేడు నమస్కారం, బాగుండను అందరూ. చిన్ని పెళ్లి రోజు సంగీత్ లో డాన్స్ చేయాలా? అదే మరి చేస్తాం ఇక. అదే అదే ఇప్పుడు 15 తారీఖు డాన్స్ ఆ, అంటే పొద్దున్న డాన్స్ ప్రోగ్రామ్ పెడుతుర్రా, పొద్దున్న డాన్స్ ప్రోగ్రామ్ పెడుతుర్రా. ఎక్క పెడుతుండ్రో ఏమో అనట. ఏమో పాటకు డాన్స్ చేస్తాడట. ఎప్పుడు? ఇప్పుడు చిన్ని పెళ్లిళ్ళట. రాను రాను అంటుంది చిన్నదో చిన్నదో రమలో గుడి కట్టేసి. ఇక నేనంటే మూతి తింపుకుంటా. ఇక నేనైతే అయ్యా పోనీతోనంటే ఓ ఇక తాంబూలం పట్టుకొని పళ్ళు పట్టుకొని రా. ఇక మూతి ఇటు ఇటు తిప్పుతుంది, ఇటు ఇటు తిప్పుతుంది. ఎంత జోకి చేస్తారు పట్టుకొని. ఈ దేశమే మంచిది మరి అన్నిటికన్నా. మా దేశం అని కాదు కానీ ఏ దేశమైనా పైసలు సంపాదించాలి, అది ఇంపార్టెంట్. నువ్వు అమెరికా పో, ఆస్ట్రేలియా పో, లండన్ పో, నేను 10 మంది ఇండియాలో ఉండు, దుబాయ్ పో. కొత్త పెళ్లిలో లేని కారు తెచ్చి పెట్టినావు మీ నాన్నకు. మా నాన్న అప్పట్లో నాకు పెద్ద బండి కొనిచ్చిండు కాబట్టి మా నాన్నకు పెద్ద కార్ గిఫ్ట్ ఇచ్చిండు. ఇట్లా ఏ దేశమైనా కంతే మనం సంపాదించింది మిగిలియకపోతే వేస్ట్. మిగిలియాల ఫస్ట్. వారానికి 1,00,000 సంపాదించు, అలా నువ్వు 10,000 మిగిలియకపోతే వేస్ట్ అయ్యి. అది వేడున్నా గంతే. సో మిగిలిచ్చుడు ఇంపార్టెంట్, ఏ కంట్రీ అయినా గంతే. అన్ని పైసా చుట్టే తిరుగుతాయి. అవు బలవా, ఏమంటావు? అన్నిటికి పైసా చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు పైసలు ఇస్తా తీసుకుంటున్నాడు ఇప్పుడు కొడుకు. తీసుకుంటున్నాడు దొంగ. కాదు నాని, ఇప్పుడు పైస ఉంటే ఎంత తెలివి. పైస ఉంటే తెలివి ఉంటే పైస వస్తుంది. అరే తెలివి ఉండాలా, పైస ఆపుకోవాలా. కష్టపడి పైసా ఒక్కతడికి అయ్యాక అందరికి పెడితే అటవీ కదే. అంతే, అది కూడా కరెక్ట్. మరి వినండి గాయస్, చెప్తారు కదా, కష్టపడుతున్నావు అని నిల్వలేని కష్టం చేస్తే ఏమవుతుంది? అది మంచిగా తెచ్చుకోవాలా డబ్బు. పైస అంటే ఏంది, ఏటంటే అటు పెట్టుకోవద్దు, ఇంకా కళ్ళు తాగద్దు. చెప్పు. మన కార్లు వచ్చినాయని మూర్తాడులో దించేసినాం, పాలెంకి పయనమైనాం. అమ్మ చెప్పే, చెప్పాలి ఏదో ఒకటి. కంటెంట్ అంటారు దాన్ని. పాలెంకు నా చిన్న కోడలు చేతి అడుగుతుర్రు తీగ పక్షి. నువ్వు చెప్ప మరి, నీకేమో కట్లేదు ఇంకా నన్ను అంటాడు. చెప్పు. పాలెం కూడా మా చిన్న కోడలు చేతి కడుతున్నాం, తీగ ఫంక్షన్ పోతున్నాము. మేము ముగ్గురం, మా పెద్ద కొడుకు, మా భార్య, మేము పోతున్నాం. మేము మన్మడు నా కోడలు అడుగున్నారు. ఇక తీగ ఫంక్షన్ అయినాక నా మన్మన్ని నా కోడలు తోలుకొని మళ్ళీ కొత్త పెళ్లికి వస్తాం. నా కొడుకు ఇయ్యాలని వచ్చేసిండు ఆస్ట్రేలియాకి వెళ్ళి. సబ్స్క్రైబ్ అని చెప్పు. నాకు అంత సర్ప్రైజ్. నువ్వు చెప్పు నాన్న. సర్ప్రైజ్ కాదే, సబ్స్క్రైబ్. అదే నువ్వు చెప్పమ్మా. సర్ప్రైజ్ మళ్ళీ చెప్పు, ట్రై అయ్యి. ఏమనాలా? సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. అది
అగ్గో ఏందనుకో నాకేం అనుకుంటారు అనుకున్నా అగ్గో ఏందనుకో నాకేం అనుకుంటారు అనుకున్నా రాజా ప్రతాప్ తల్లిని అమ్మని ఇవన్ రెడ్డి నానమ్మని ప్రణీత అత్తయ్యని చెప్పావా యాళ్ళరెడ్డి భార్య అని అది అమెరికా యాళ్ళరెడ్డి భార్య అమెరికా పోకుండా మా ఆయనకు అమెరికా పేరు పడ్డది ఇదైతే వాస్తవం. ఇంటికాడ దీనికుంటే వ్యవసాయం చేసినా గానీ పేరు వచ్చింది గడ్డం బిడ్డం పెట్టుకున్నావు పొద్దుటి కాసం కోతున్నావు ఇక గడ్డం చూసానంటాడు ఇంత దూరం ఉరుకుతాడు ఇక అంతే ఇప్పుడు నీ దగ్గరికి వస్తాడు నా దగ్గరికి వస్తాడు చెరుతుకూడదామంటావు చేరుతుకూడదాం ₹1,00,000 నీ తట్టుకత్తే నువ్వు 1,00,000 నాకు ఇయ్యాల నా తట్టుకత్తే 1,00,000 నేను ఇయ్యాల మీ నాన్న తట్టుకోతే మీ నాన్న ఇయ్యాల సరే చూద్దాం చూద్దాం గాయ్స్ పాలెంలోకి ఎంటర్ అయిపోయినా ఈగర్లీ వెయిటింగ్ టు సీ మై వైఫ్ అండ్ మై బుడ్డోడు ఏ నాని రావు నా దగ్గరికి అమ్మ తెల్లటంగి పొడిగెడు ఉండేనే అంత ఏం కాదు మంచిగా చెప్పేసి తెల్లటంగి వేయాలి నేను మొన్న చోటా చోటా అని కలిసిన రే ఇక మా పప్ప మీ పప్పే మీ పప్పే ఇటు చూడు గిట్ చూడు నాని ఓ గిట్ పాపని చూడు రావా నా దగ్గరికి రావా పప్ప చూడు బేటా పోతలేనట్టకి రా బాయ్ చెయ్యి పోతున్నాయి కొత్త పెళ్ళి బాయ్ చెయ్యి